కూర్చుని పరమస్తులు పలారు భక్తులు పలారు భక్తులేంటి భోజనాలు భక్తులా పరమ భక్తులు పరమ భక్తులా నేను పలారు భక్తులు అనుకున్నాను ప్లాకనే గోవిందనామ సరిపించాలా తల్లి అంటే ఆత్మ శుద్ధి కొడుపు సెలవ మన గ్రామానికి సెలవ మన బిడ్డలకు సెలవ మన కొడుపుకు సెలవ అండి ఒక గోవిందన మనసారా తెలిసామంటే ఎక్కడ బాబు తలగడెక్కడికి బాబు తలగడకి వెళ్ళిపోతావా మనిషి అంటే అక్కడ ఆ పడుకునేది గదిలో పడుకో ఎచ్చకుంటది అంటే నాయన గోవింద అంటే ఒక గోవుని తీసుకొచ్చి పేద బ్రాహ్మణికి దానం ఇస్తే ఎంత మోక్షం ఉంటుందో మోక్షం గోవింద అంటే అంతే మోక్షం పొందొచ్చమ్మా. అవునమ్మా. చేత ఒక సన్నల పెద్దలు అక్క చెల్లి అన్న తమ్ముడు వారు వీరి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గోవిందనామం సరిపించాలి తల్లి. గోధుమ పెడతారు మీరు అందరూనే పెట్టనమ్మా నేనే పెట్టాను కొట్టి కానీ ఏమన్నారు ఎలా పోయిందో అన్నారు పోతాం నిద్రపోయింది చీరలు కూడా పోయాయి సీరియల్ అయిపోతే బతికి ఏ సీరియల్ లేకుండా ఏ సీరియల్ కొత్తగా వచ్చేది మరి నవ వసంతం ఆరణికుమా ఏ దీపం కార్తీక దీపం హార దీపం అది అయిపోయింది కదా నవ వసంతం అయ్యా వసంతం వచ్చింది ఆ సంవత్సరమైన బాగా చూడండి అమ్మా, ఈ కథ అంటే రామాయణం కాదు, భారతం కాదు, ఒక సినిమా కాదు, ఒక పుస్తకం కూడా లేదండి. అంటే కాటయ్య కామయ్య అనే కళాకారులు ఏటుకు మున్నెళ్ళు తిరుపతి కాలినడకన వెళ్ళి కాలినడకన వచ్చి కళ్ళతో చూసి నోటుతో కువించిన కథ. ఈ కథ మొదలయ్యి 400 సంవత్సరాలు అయింది. ఇది 5వ తరం. ఆ యజమానులు ఎప్పుడు కథ పుట్టించి ఎప్పుడో చనిపోయారు. వాళ్ళ పేరు చెప్పుకొని ఊరూరా కాయలం కూడా బతుకుతామన్నా. ఈ కథ ఎవరో తోసినట్టుగా వాళ్ళే పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రతి గురువులు అయిపోయి ఇంటి గురువు ఊరు గురువు అయిపోయి ఎవరో తోసినట్టుగా ఒప్పుకుంటున్నారండి. వాళ్ళే పాల్గొంటున్నారు. ఎంత మంది గురువులు ఉన్నా గానీ ఎక్కడ మొదలెట్టాలో మళ్ళీ అక్కడ ఆగాలి. అవునండి. తర్వాత ఎన్ని తిప్పలు ఉన్నా గానీ అక్కడికే రావాలి. గురవండి గుడిలో వారంటేని ఎవరు కాదండి ఈ పల్లి మరి గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువులేని విద్య నాకు విద్యాదానం నేర్పున్న గురువు గారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా పట్టరామచంద్రపురం తాలూకాలోని అది గంగావరం మండలము కుందూరు గ్రామము. కుందూరు శివారు కుందూరు గ్రామము గ్రామంలో పిలసి దట్టి బలదీనండి ఇంటి పేరి పంపల వారు ఈ దేవించిన వారు ఇంటి పేరు పంపల వారు ఈ దేవించిన వారు ఎవరో కంటేనమ్మా నాకంట పెద్దోరు నాయక్క వందనము
కామ కథలు ఆలకించేనండి వచ్చినంతగా నేను గొప్పగా అంటే నాయన గురువు గురువుల దృష్టి గురు పాదమ దృష్టి రామేశ్వర గ్రామ లింగాన దృష్టాం ఇప్పుడు దాకా మన పాడిందంట ఎవడి నాయన గురుపాత్రనాథ ఏ పాత్ర చెప్పుకున్నాం మనం చెప్పుకపోయేది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కథ ఈ కథే తిరుమల తిరుపతి దేవస్థానం కథ అంటే ఏడుకొండ వాడికి మంగాదేవి కళ్యాణం ఇదే కళ్యాణం గాని మన బస్వీ గారు సింహాద్రప్పన గారు కానీ తిరుపతిలో చేయించుకోవాలనుకుంటే ఒక 50,000 ఇచ్చుకుంటారు ఖచ్చితంగా ఒక ఉందామాన కానీ లంచం ఒక గంట ఉండదు 2 లడ్డూలు చేతిలో పెట్టేసి పంపించేస్తారు ఈయన ఎవరో కథ పూరించుకోవడం తెలుదు కానీ మమ్మల్ని పంపించిన వాళ్ళు మాత్రం 5 గంటలలాగా వాడాలని ముందు చెప్పి పంపించారు అయ్యి పాప 5 గంటలకనే 5 గంటల తెస్తులు వచ్చేద్దాం మా బస్సులకి షరతులు ఇవి అంటే ఏ అవతారం ఎలా పుట్టిందో ఏ గుడి ఎక్కడ పుట్టారో మన అడుగుతున్న చెప్పలేరు అవునండి తెల్లవాళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటాయి అలా చెప్పడం ఉంటాయి అంటే అది కాకుండా కోల సమరం అంటే ఏడుకొండల వాడికి ఎంతో ప్రీతి కోల సమరం అంటే చాలా ప్రీతి ఏడుకొండల వాడికి ఎంతో ప్రీతి అసలు కోళ్ళేటి కోల సమరం ఏమిటి అనుకోవచ్చు ఏడుకొండల యావత్తు నిత్య కళ్యాణం పచ్చ తోరణముగా కన్న దీపాల కాంతలతో 6 పర్వతాలు వెళ్ళిపోతా ఉంటాయి కానీ స్వాముల వారి గర్భగుడిలోని కరెంట్ అనేది ఉండదు అవునండి నందా దీపాల కాంతలు మనకు దర్శనమిస్తా ఉంటాడు అవునండి అదే కాకుండా స్వాముల వారి బ్రహ్మోత్సవాలకి మానవ వీధుల్లో ఊరేగుతా ఉంటే నమ్ములు మోస్తారు పల్లకీలు ఏమండి గురువు గారు నమ్ములంటే ఎవరండి ఉన్న వారే నమ్ములు మరి జండీలు అన్నవారండి బ్రాహ్మలు పల్లకీలు మోస్తా ఉంటే ఇక్కడంటే సింహద్రప్పన గారి గృహమ్మతో ఉంటే మొహం కొనలేస్తాము కానీ పెద్ద తిరుపతిలో 5 మొక్కల కాగడాలు వేస్తారు ముందు కాగడ వెళుతుంది వెనకాల పల్లకీల ఊరేగదా ఉంటారు అట్టి కారణం చేత ఇంటి వద్ద గాని ఆలయం వద్ద గాని ఏడుకొండ వాడికి మంగాదేవి కళ్యాణం చెప్పుకున్నప్పుడు అట్టే వద్ద 2 కాగడాలు వెలిగించుకుని ఎంతో కానీ కేజీ కానీ అర కేజీ కానీ చూస్తున్నవి కానీ సేవించుకున్న వారు కానీ గొర్రెలమ్మ సింహద్రప్పన గారు భాగ్యలక్ష్మి గారు గృహం వద్ద కథ తెప్పించుకుంటున్నారు నూనె పట్టిస్తే వాళ్ళకి మోక్షం ఉంటుంది కానీ మనకే మోక్షం ఉండదు అనుకోలేదమ్మా చూస్తున్న వారు కానీ సేవించుకున్న వారు కానీ ఆ కాగడాల మీద నూనె పట్టిస్తే 10 సంవత్సరాల పాలు పక్కన పొంగుతా ఉంటదని మాకు పెద్దగా చెప్పండి అనుకోవాడా మరీ వచ్చినాయి కదా బాబుని సేవ చేస్తా ఉన్నాం ఏ పూట కాపూట చెప్పాలా ఏ రోజు కాలేజీ చెప్పాలా మీకు ఏ పూట కాపూట చెప్పాలంటావా చెప్పాలా మీకు అంటే రోజు మాకు చెప్తున్నావు గాని ఇక్కడ ఏమన్నా సింహద్రప్పన గారు కానీ చెప్తున్నావేంటి అలా చెప్పలేదు చెప్తున్నా ఆలకించండి చెప్పండి బాబు మాది నిజేశ్వర భూమి దిగువతలు కాపుస్తారు మా తల్లి గారు పేరిందేవు గారు మా తండ్రి గారు తెమ్మరాజు గారు అవునా అవునండి మా తల్లి తండ్రాజులకి 7 అన్నదమ్ములు ఏకచక్రంగా జన్మించాం ఒకేసారి పుట్టేసారా
ఒకసారా వెనక ముందు జన్మించాం అంటే నాకెందుకు వచ్చింది డౌట్ అంటావా? ఏంటి డౌట్? ఏమి లేదు, ఆయ్. మా ఇంటి వెనకాల మీ ఇంటి వెనకాల పిడకల గుట్టుగా వెనకాల పిల్లకలు కూడా వెనకాల కుక్క కన్నా ఏడుగుంది, 7 పిల్లలు. అది మాకు వివరాన్ని కుక్కతో పోలిక చేస్తాం మమ్మల్ని. అలా కాదండి గుడి గారు, వెనక ముందు జన్మించాం. ఎల్లప్పుడు పక్ష దేవుళ్ళు ఎవరి తానలో ఉన్నారా, ఎవరినైనా పూజిస్తామన్నారా ఒక్కసారి ఇంటి పాడాలి. పాడకపోతేనా పాడకపోతే నీ ఆశల మీద అడిగేసి కొమ్మదెక్కేస్తాం. అలా కాదు, వీళ్ళు మనం అడిగినంత క్రియలేదు కాబట్టి ఒకళ్ళిద్దరు తప్పించేస్తాను. తప్పిన తర్వాతనే ఒకళ్ళిద్దరు తప్పించేస్తాను. తప్పిన కదా బాబు, తప్పించినట్లయితే నీ ఆశలు అడిగేసి పాత్ర కొంగదెక్కేస్తాను. అంటే మీ యాదములు ఎవరు ఏ స్థానంలో ఉన్నారా, ఎవరిని అలా పూజిస్తామన్నారా ఒక్కసారి పాడాలని గురి గారు. చంపుతావా? ఒండ్రుగా బుడుకూరి గోవిందారా దేవుడికి దండి అంటే గోవిందరావు గారు అంటే ఎంత పడుకుంటాడంటే దుమ్ముళ్ళు పడుకుంటాడండి. ఊరుకో 9 వరకు పడవే. ఎప్పుడు చూడలేదా గోవిందరావు గారు? చూడలేదండి. గోవిందరావు ఎప్పుడు చూడక శివంతం అయితే చెబుతారా? 9 పడుకుంటాడు. అజానాబాబుడు మోకాల వరకు చేతులు ఉంటాయి, ఒండిగా పడుకుంటాడు, యాద మంత్రాలు చదువుతా ఉంటాడు, కాళ్ళ ఆవిలు వచ్చినాయి, పూలు వచ్చినాయి, కాలపడుతుంటాడు, 12 శిరసల వాద్యేశుడు అలా పడగొట్టుకుంటాడండి గురువు గారు. చూపించండి బాబు. ఏ గోవిందరావు చూడలేదా? శాంతగా శ్రద్ధ పెడుతున్నాడు, బాగా చూపించండి. వచ్చాడు ఆయన. ఏంటి గోవిందరావు గారు బాబు? గోవిందరావు గారు ఆయన ఆయన ఏమవుతారా? బాయ్ అలా కూర్చోటి ఒట్టికెత్తనావా? మాటలేసిరా ఈ 3 అవుతారు. ఈయన 3 అవుతారు. పైకి దగ్గర అయినా జాగిని ఎక్కడ పోతున్నా నాకు మనిషి. ఇది 6 అవుతారు. ఏంటి 6 అవుతారు. మరి 9 అవుతారు. ఇంకా అది కూడా డౌట్ ఏంటంటే మీకు కాదండి బాబు ఇచ్చావా? ఎలా కుదరపో లేదండి ఇద్దరు కలిసి గోవిందరావు చూడండి అమ్మ, దర్శనం చేసుకోండి. గోవిందరావు దర్శనం చేసుకోండి అమ్మ. చేసుకున్నారా? ఎక్కడ చేస్తున్నారు? సెంటర్ లో ఇంకో సెంటర్ ఇప్పుడు గురి గారు మీరు కూడా దర్శనం చేసుకున్నారా? బాబు ప్రసాద్ గోవిందరావు దర్శనం చేసుకున్నాను. ఎక్కడ చేసుకుంటున్నావు? సెంటర్ లోని. సెంటర్ అయితే బాగా దర్శనం దొరికిద్దని. ఆ సెంటర్ కాదు బాబు, ఈ సెంటర్. బాపరపాలెం సెంటర్కి వెళ్తాను. గోవిందరాజునా ఏమండి మీరు నిజంగా గోవిందరావు నమ్మారండి? ఎవరండి? నేను గోవిందరాజు ఏమండి? ఈ గోవిందరావు కాదండి బాబు, అంటుకోడు కమ్మూరు అంకల మొగుడేని బాబు. అంటిపొడికి అమ్మూరుని
బాబు ఏయ్, అటుబులేమో ఆయన ఓటకెళ్ళి అమ్మో దెబ్బలేమో నీ ఓటకు వచ్చాయి. అలాగా ఏమండి? ఇలాగే తెల్లవారు వస్తాడు ఇక్కడ ఈయన. అంకాల మొగుడకూడదు, అంకల్ ఆ భర్త గారు భర్తగారు అనాలి. భర్త గారు అంటే నువ్వు మొగుడు అంటే వెళ్ళిపో. వద్దు మా దగ్గర మొగుడు అంటారా భర్త గారు అంటారా? అంటేనమ్మా తిరుపతిలో పీట కలిసి ఒండ్రుగా పడుకున్న గోవిందరాజులంటే ఆనాడు పూర్వకాలములో భగవంతుడికి వచ్చే ఆదాయం అంతా కూడా కాస్తులు మోర్లు వచ్చినాయట. అవునండి. తర్వాత సిలి డబ్బులు రూపాయి నోట్లు వచ్చినాయి. అవునండి. అంటే ఆనాడు పెద్దన గారు గోవిందరాజు వచ్చే ఆదాయం అంతా కూడా కొంచెంతో కొలిసి అలసిపోయి అలా వారగలితే తలగాడ బంగారు కొంచెం తలగడి కింద ఏర్పడింది. తలపైన 5 శిస్తులు ఆదిశేస్తుడు పడగప్పుంటాడు, గొప్పగొడి కాస్తు కూర్చుంటాడు. సాములు ఎప్పుడు చూసినా సరే లిల్లి పూలతోటి కప్పుబడి ఉంటాడు. మన అదిరి బలంగా కానీ చూస్తే మనకు వస్తున్నాడు అనిపిస్తుంది మహానుభావుడు. అంటే ఇక్కడంటే ఆదిలక్ష్మి ఏమంటున్నాము కానీ పెద్ద తిరుపతిలో తాయారమ్మ పుండ్ర కామాక్షం అంటారు. తాయారమ్మ పుండ్ర కామాక్షం అంటారు. అలాగే. గోవిందరాజులకి అరిచేతిలో సంజీవ రేఖ ఉన్న కారణం చేత జరిగే తెలుస్తూ జనకుండా రోజు తెలుస్తూ జరగకుండా వాడి మీద సయ్యేస్తాడు. ఇంకా బంగారం అయిపోతుంది, వాడి మీద సయ్యేస్తే బంగారం అయిపోద్ది. బాబు కొండగారు మీ అన్నగారిని మా ఇంటికి రమ్మనకూడదు. మీ అన్నగారు ఇక్కడ అంత తేలిక రాడని మీకు అంత తేలిక పోతే ఎంతో బాధ. ఎలాంటి బాధ బిల్డింగ్ 200 300 చేస్తారు అన్నాడా రాని నిరుకోండి. తొలసూరు గర్భంలో గోవిందరాజులు చక్క జన్మించాడు. రంగయ్య స్వామి జనమ కన్నాడంటే శ్రీకాకుళం జిల్లాలో పిలుస్తూ ఉంటాడు. తూర్పు భాగమన శ్రీకాకుళం ఎక్కడ ఉన్నది? శ్రీకాకుళం అంటే మాకు తెలియదు. ఇక్కడ ఎక్కడనే ఆయనకి తెలియదు, మాకు తెలియదు. శ్రీకాకుళం తెలిసామా మీకు? అని అడుగుతూ ఉండవుని కలదోడు అదే శ్రీకాకుళం తెలిసామ్మా నీకు? ఆ కలదోడు అడుగుతున్నాను. ఇలాగా గురి గారు పాడేస్తున్నానా ఊరికెళ్ళి శ్రీకాకుళం ఎక్కడ ఉందని? ఇంకా నేనే శ్రీకాకుళం ఎక్కడ ఉంది నాకు కలదోడు ఎవరు అనకూడదు. ఆవిడ అడిగితే పెద్ద ఆవిడ కాబట్టి చెప్పింది. నువ్వు ఎలా గొడవ తెచ్చినావు నువ్వు పరబెట్టి బాగా శ్రీకాకుళం జిల్లా మనకి శ్రీకాకుళం జిల్లాలో వెలిసి పుట్టాడు. అలాగే అన్ని కూడా బ్రహ్మోత్సవాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ దొరికారు నీకు? ఎదురానండి ఎదురా రావులపల్లి దొరికారు. ఎత్తునికి వచ్చాను చంద్రుడు పోయి. నేనేం ఉప్మా కంటే వీళ్ళేం ఉప్పాడు అన్నారు. ఉప్పాడు ఎట్లా బాబు? ఉప్పాడు ఎక్కడ ఉంది? ఉప్పాడు అంటే ఎక్కడ ఉంది? కాకినాడ దగ్గర ఉంది. పక్కన ఉందండి దీనికి. ఉప్పాడు కాదు ఉప్మాక. విశాఖ జిల్లాలోని నక్కపల్లి సెంటర్లోకి వెళ్ళాలా చెరువులో ఉంది. అక్కడ నిలుస్తుంటే మహానుభావుడు. ఆయన కూడా బ్రహ్మోత్సవాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. చాలా ఘనంగా జరుగుతాయి. ఇప్పుడు అన్నమ్మ జన్మించారు. చక్కగా ముగ్గురు అన్నమ్మ చక్కగా జన్మించాయి. బెండపూడి ఏమండి ఇలాగా ఇలా అందరూ అనుకుంటున్నారు వచ్చిన కానీ ఎంకన్నా అంటున్నారు. ఈ ఎంకన్నా అందరూ ఎక్కడున్నారు అనుకుంటున్నారు. అవునమ్మా అనుకుంటున్నారా? అమ్మ కథ నువ్వు అనుకున్నావా? అడుగుతున్నాడు గురుగారు. మా ఆంటీ గారు ఆంటీ ఎరా ముసలమ్మను పళ్ళు కూడా తీసేది కప్పకపోతే ముసలా కప్పడుతున్నాండి. ఆంటీ అంటే నీ పార్టీ కట్టేది. ఆ పార్టీ నా పార్టీ వస్తుంది. ఆంటీ అనకూడదు, చెల్లి అనాలి. చెల్లా చెల్లండి గట్ట పెద్ద చిన్నదా కాపాడుతున్నా అని అడిగితే మళ్ళీ బెండపూడి అంటే అన్నవరం వేణుగారు సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్తా ఉంటే ఎడం చేతి బాగా వస్తా ఉంటే పక్కన పూర్వముఖరి పర్వతం నిలుచుకుంటాడు మహానుభావుడు. అవునండి. నువ్వు నేను కూడా బెండపూడి స్వాముల వారి గడప దొక్కాలని కూడా దొక్కలాం. బెండపూడి స్వాముల వారి అంటే డబ్బు గల దేవుడు. ఎప్పుడు సువర్ణ పుష్పాలతో పూజిస్తారు.
కాపులు కానీ కౌంట్లు కానీ రెడ్లు కానీ బ్రాహ్మణులు కానీ పొందుస్తారు. కులమత పదంతో ఏముంది కానీ ఎవరైతే డబ్బులుగా ఉంటుందో అంటే బెండపూడి స్వాముల వారి గుడికి వెళ్ళామనుకో పైన తిందామంటే ప్రసాదం ఉండదు, తాగిదామంటే మంచినీళ్ళు ఉండవు. అదే అయితే అంతగా మన ఆకలి తప్పగా వేస్తే అనుకో బెండపూడి సాధువు గారి మఠానికి వెళ్ళాలి. బెండపూడి సాధువు గారికి 80 మంది భార్యలు 11 మంది సంతానం అనే. అయ్యి బాబు 11 మంది ఆపించలే బాబాయిని అయ్యి అందరనే నేను ఒక్క భార్యను పేరు బాధపడుతున్నాను, ఉద్దేశాలు తిరుగుతున్నాను నేను. ఇంకా ఇవే ఉదయం 6 గంటల మొదలెట్టి సాయంత్రం 6 గంటలకు మూతలిస్తే బాగా పెంచుతారు. అది అలా పట్టిందండి. ఇంకా ఇవే బాబు బెండపూడి సాధువు గారి మఠానికి వెళ్ళాలి. ముందుగా అన్నప్రసాదం అంటే అక్కడ ఏర్పడ్డాయి. తర్వాత అప్పటిలోని రామస్వామి గారు ఏర్పాటు చేస్తారు. తర్వాత తిరుపతిలో అక్కడికి సంతానం పెట్టేస్తున్నారండి. ఇప్పుడు మా తల్లి గారికి చక్కగా 4 కుమారులు లెక్క జన్మించారు. నలుగురు కుమారులు జన్మించారు. అంటే నాయన ఎవరండి జనమాలో ఏ జనపే గర్వరా స్వామి జనమా ఎవరండి చెప్పమంటావా? చెప్పండి. ఆరు మీరు ఒకటేనా? అది మీరు ఒకటి కదా మరి. పోతే మీరు మురుగుతారా? ఆరు పోతే మేము మురుగుతామా? మీరు పోతే వాళ్ళు మురుగుతారా? మురుగుతాం. చెప్పమంటావా? అవును. సిగ్గులేదు మీకు? మాకు సిగ్గెట్టి ఖాతా కొత్త సిగ్గుంటే ఖాతా కోత సిగ్గుంటే నేల ఇచ్చి పెట్టేసాం. చిన్నప్పుడు తెలిసాం చేసామండి మా బాబాయి కళ్ళు మాలో లేవు తనాలో ఏమి లేవు కళ్ళు మళ్ళీ ఎందుకు ఏం తెలుసా అసలు అంటే గురి గారు కూర్చుని పరమస్వామి ఏమన్నా తెలుసా? ఆ 7 జన్మించారు కదా, జన్మించిన తర్వాత కళ్ళు కూడా ఎత్తులేవా, జపాలు ఎత్తులేవా, పూజలు పునస్కారాలు ఎత్తులేవా, కూర్చొని పరమస్వామి అనుకుంటున్నారు. ఒక్కసారి చెప్పాలని మీరు నేనే చెప్పాలా? మీరు తప్పదు మేము చెప్తావా? అవునా, మీరు పాడారు కాబట్టి మేము తిరగేసాం కాబట్టి. బాబు అబ్బాయి మా తల్లి అయిన పేరమదేవి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ముందుగా కలియుగం ఏర్పడుతుంది. కలియుగంలో 7 కుమారులు కూడా దేశాలనే దేవులుగా ఉండాలని కార్తీక శుద్ధ ఏకాదశి ఒక నోము నోసి మా 7 నదములు కూడా ఒక రోజు ఉపవాసం పెట్టింది. నాయన గోవిందరాజులు అమ్మ ఉపవాసం ఉంటావా? నేను ఉండను. ఏమున్నాయి ఉంటావా బాబు? ఉంటావా బాబు? పెళ్ళ ఉంటావా? వెళ్ళాలా? ఇంకా పెన్నార రంగి బాబు వాడపలంగా ఉంటావా? బాబు నువ్వు ఉంటావా నాయన? బాబు యానమ్మ ఉపాసం ఉంటావా? ఉపాసం ఉంటావా? ఏంటంట ఉప్మా పెడతావమ్మా? కొడితే అందరిలో పెట్టేస్తున్నారు. కొట్టే నమ్మకాది బాబు నాయన ఉపాసం పెడతారా? ఉపాసం పెడతారా? నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావా? నేను ఉన్నాను. సాయంత్రం గొప్ప సొన్నాలంటుంది తల్లి గారు. నేను వస్తున్నాను. అమ్మా అమ్మా సాయంత్రం అయిపోద్ది. సాయంత్రం అయిపోయాక టిఫిన్ తీసుకొచ్చామా? ఉపవాసం అవుతుంది. టిఫిన్ తీసుకుని ఉపాసన చూడలేదు నువ్వు? ఉపవాసం అవదు. నేను చూసాను. నువ్వు చూసావా? ఆడవాడిని బ్రదరా చూసావా? నేను చూసాను రా. ఎక్కడ చూసి ఎవరిని చూస్తావు? ఈ ఆడవాడిని ఏడవని చూస్తావా? శనివారం చేస్తా. శనివారం మన వెంకటేశ్వర పూజ
శుక్రవారం చేస్తారు, దుర్గాదేవి పూజ, ఆదివారం చేస్తారు. ఆదివారం ఆ పూజ, ఏ పూజ? అమ్మ పూజ, ఆదివారం పూజ. ఏ పూజ అమ్మా? ఏం పూజ? సూర్యనారాయణ మూర్తి. ఆవిడ తెలిసి నీకు వెళ్ళలేదు ఇంకా అంత నాకు వెళ్తారా? కానీ సోమవారం చేస్తారు, సోమవారం సోమవారం ఈశ్వరుడి పూజ. పొద్దున ఉదయం లేస్తారు, ఆడవారందరూ కలిసి చేస్తారు, దంతమాన్ చేసుకుంటారు, చేసుకుంటారు, తానం చేస్తారు, చేస్తారు, పెట్టుకుంటారు. అవును. బొట్టు మీద బొట్టు, బొట్టు మీద బొట్టు, 3 బొట్లు తిరుగుతాడు యాదవారు. 3 బొట్లు పెడతారు, పైన పెడతారు మంజని. పైన ఏం పెడతారు? పైన 3 బొట్టు పెడతారు. ఎందుకు 3 బొట్టు? 3 బొట్టు సోక్కి సోకి పెడతారు. 3 బొట్టు సోకి ఇలాగే ఉడదీసాం సోకి పెడతారు. అది సోక్ కదమ్మా, 3 బొట్టు పెట్టుకుంటాం. సోకి కాదు, ఎందుకు పెట్టుకుంటారమ్మా ఒకసారి చెప్పమ్మా. 3 బొట్టు పైన ఎందుకు పెట్టుకుంటారు? అంటే నా ప్రాణేశ్వరుడు బాబోయ్ దేశాలంటే తిరుగుతున్నాడు, అవునమ్మా. శ్యామంగిల లాభంగా రావాలి అని మన వెంకటేశ్వర పాదాల వద్ద బొట్టు తీసుకుని అలా పెట్టుకుంటారు నాయన. మా మిస్సెస్ అలా సప్లై పెట్టి విశేషం మీ మామ, మా వైపు వైపు, నా ఫ్యామిలీ, నా భార్య. ఎంతమంది? ఓ అన్నట్టు 2 పేర్లు ఉన్నాయండి. అందంగా పెట్టుకుని మా మిస్సెస్ చిన్నారం చేస్తున్నా కదైతే 3వ బొట్టు పెట్టుకుంటున్నాను ఎందుకే అని అడిగాను. అడిగావా? అడిగాను ఆవిడ. ఆవిడ ఏం చెప్పింది అనుకున్నా? ఏం చెప్పిందిరా? నాక సోకండి అది అప్పటి నుంచి సోక్ అని చెప్తున్నాం. సౌభాగ్యానికి సౌభాగ్యానికి రా, సౌభాగ్యానికి 3 బట్టలు ధరించుకొని తులసి వాహన దగ్గరికి వెళ్ళి తులసి వాహన చుట్టూ 3 సార్లు ప్రతిజ్ఞ చేసుకుని సూర్య నమస్కారం. వెనకాల తోడుతున్నారు నిన్ను. 3 సార్లు ప్రతిజ్ఞ చేసుకుని సూర్య నమస్కారం చేసుకుంటారు ఆడవారు. అరే సూర్యనారాయణ, అరే జగన్నారాయణ, అరే ఆపద ఉందవా, ఎల్లప్పుడు కష్టాలు లేకుండా కాపాడాలి తండ్రి. అమ్మా పిల్ల తల్లి, అమ్మ బుజ్జి, గ్యాస్ మీద ఇడ్లీగా చీడిపోతాం చూడవా. శివుడిపోతా, శివుడిపోతా, శివుడిపోతుందంటావేంటి? ఇడ్లీ శివుడిపోతా, దేవుడు అన్నం పెట్టుకుంటాను. ఇడ్లీ బట్ట అంతా దేవుడి మీద, ఇడ్లీ అంతా ఇడ్లీ మీద, తిమ్మ రొట్టె మీద. చెమరొట్టి కాదు, చెమరొట్టి ఏంటి? అయ్యి బాబా శనారు ఇంత ఆడవారు ఇంత దసరేస్తారు మిరపరొట్టు వేసుకుని వాళ్ళు 7 రూపాయలు ఇచ్చుకుంటారు. చిక్కన పాలు కేంద్రంగా నుంచి వాడకం పాలు అయితే నీళ్ళు ఎక్కువ కలిపేస్తారు. నీళ్ళు అటువంటి కలిపేస్తే కేంద్రంగా తెచ్చుకుని చక్కగా కాసుకుని పరిపెట్టి ముచ్చుంటారు. అమ్మ పిల్ల నాన్నగారు వస్తున్నారా? నాన్నగారు అలా వస్తున్నారు. ఏమొస్తున్నారు? మీ నాన్నగారు తల తొట్టి తిరిగి రామాను. ఎలా వచ్చాను? ఇలా వస్తేని ఈ తిమ్మరొట్టు, ఈ 7 రూపాయలు కలపడిపోవా ఇలా తొట్టి తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు మొదలెడతాడు. ఇంకా గుణగుణ 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 అయ్యి బాబోయ్, ఏమంటదా ఏర్పులు? మరి ఏడుపురా ఏడుతున్నావా? ఇప్పుడే మంచిగా తాగారండి అని చెప్తుంది మరి ఆవిడ. అలాంటి ఉపాసం కదా? అటువంటి ఉపాసం అమ్మా, అటువంటి ఉపాసం. ఆ ఉపాసం కదా, ఇటువంటి ఉపాసం కదంటమ్మా. ఉపాసం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చూస్తే ఉపాసం అంటే ఎలా తెలుసా? కార్తీక మాసంలో కేదరేశ్వర వ్రతం ఎటుగా చేస్తారు అలా చేయాలి. అవును, పచ్చి మంచిని కూడా ముట్టుకోకూడదు. మాడిపోద్దు తెలుసా? కార్తీక పౌర్ణాన్ని చేసింది మా ఆవిడ సన్నబడి పలికిన పోయి అక్కడ పడిపోయింది. అలా ఉంటుంది పౌర్ణం. ఉండలేవా? ఉండలేదండి. అంటేనమ్మా మిగతా 6 గ్రంథములు కూడా ఉపాసం ఉన్నాను గాని రమణ ఆకలి కాగలేక ఈ పూజలేటి, ఈ పునస్కారాలేటి, కొడుకున్న తింటే దేవుడు గాని కొడుపు కాల్చుకుంటే దేవుడా, అల్లు ఉంటే ఉండదగినంటే వాళ్ళు, ఉంటే తగినంటే వాడు కాదని వడివడిగా వంటగదిలోకి వెళ్ళి మా తల్లి గారి ప్రసాదం భోజనం చేస్తా ఉన్నాడు. భోజనం చేస్తాడు మహానుభావుడు. నా తల్లి పేరు మీద కళ్ళహార వస్తుంది. ఆయన వెంకటరమణ అమ్ముసలో పుట్టి పెరిగి నా వంశానికి తేరిన తలము తెచ్చినావు గనక నా వంశంలో కానీ ఉండదగినంటే వాడు కాదు. అలా ప్లాన్ చేయాలని పంపించేస్తుందండి. మధ్యపురులకు దత్తం వెళ్ళాడు, అర్ధరాత్రికి పంపించేసిందండి.
మధ్యమంటలకు దత్త వెళ్ళాడు. అదే వాళ్ళని 4 రకాలుగా పిలుస్తారు. ఎలాగండి? ఆ, అలాగే. వాళ్ళని పల్లీలు అంటారు, వాళ్ళని మరకళ్ళు అంటారు, వాళ్ళని బెస్తావాళ్ళు అంటారు, వాళ్ళని శత్రులు అంటారు, వడ్డీలు అంటారు. అంటే నాయన పల్లీలు దేవుడు భూపరమాత్మదేవు, ఈ వడ్డీలు దేవుడు భూతొట్ట దేవుడు, చేపల వేటకు వస్తున్నారని నీరసంగా చూస్తున్నారు కానీ చూడకూడదు. వాళ్ళదే పెద్ద కులం, అంటే అగ్రకుల శస్త్రులు, సూరంశ రాజులు వాళ్ళు. అవునండి, సూరంశ రాజులు. అంటే మధ్యపూర్వం ఇంటికి దత్తమెత్త మా తల్లి గారి పేరు స్థాపన గారి పడుతుంది. నీవు అర్ధనోము నోస్తావు కాబట్టి నీకు అత్త పూజ, అత్తగారు పూజ. ఈడు పురుపుడు వెళ్ళి అత్తగారు పూజ చేస్తున్నాడు ఈ రోజు వెళ్ళి. అవునా, తెలీదు మీకు? ఈడు ఏం చేస్తున్నాం కానీ పిల్లలు పురుడు వస్తాం పాపం. అత్తగారు పూజ చేస్తున్నాడు. మరి అత్తగారు భోజనం పెట్టాలి. భోజనం పెట్టారు. అత్తగారు పూజ ఉంది, మాంగారు పూజ ఉంది. మాంగారు పూజ ఉంటే పని ఉండిపోతారు. అత్తగారు పూజ ఎక్కువ చేసి కదా, అత్తగారు పూజ ఎక్కువ చేయాలి కదా. అంటే భోజనం గురించి మరే అత్తగారు పూజ చేస్తే ఉన్న కాడికి లేని కాడికి పడద్దండి. అంటే మరి నేను అదే చెప్తున్నా. అదే మామగారు గారు పూజ చేస్తాం, మామగారు పూజ చీపురి కట్టం కాదు, ఏమైనా పైసలు డొక్కేస్తాడు. అది 2 పూజలు దగ్గర నువ్వు అర్థం వస్తావు కాబట్టి పూజ గురిగారు పెట్టుకాలి నీది అక్కడ వచ్చి చల్లగా లాగేస్తాయి. మట్టి పెట్టి ఈడెవడండి కేకేసి కొట్టుబడి కొడుకులో ఉన్నాడు. అప్పుడు కట్టుకుని మరి అడగొద్దంటే ఎక్కడ ఆయన ఇప్పుడు ఫోన్ వెళ్ళదే పట్టపకటాల మిట్ట మధ్యాహ్నం కొడుకు భోజనం చేసి భోజనాలు పెడతారు, దండం పెడతారు. అప్పటిదాకా పెట్టండి నాకు. అది కాకుండా కొడించి దండాలు నీకైనా లేవయ్యా దండాలు పైనంగా పెడతారు. వెంకటరామనికి జోడించి నమస్కారం పెట్టుకుంటే మోక్షం ఉండదండి. అవునండి, వంట చేస్తూ నమస్కారం పెడతారు. యాన వెంకటరామ తీర్థం అంటే పెద్ద తిరుపతి 7 కొండవాడి కన్నా ఘనంగా జరుగుతుంది. అవునండి, బ్రహ్మోత్సవాలు. కానీ ఎవరో శుద్ధిగా దానం చేసి నమస్కారం పెట్టుకోరండి, నమస్కారం చేయరు. బైపాస్ లో పుల్లిగా ముందేసి పాల్తా ఇలాగా గుడికి వెళ్ళాలి. గుడికి ఇలా నేరుగా ఉంటుందంటవా? నేరుగా పో. నమస్కారం అండి, నమస్కారం అండి. ఏ నమస్కారం ఇద్దరు మాకు నమస్కారం. నమస్కారం కదండి. అయితేనే నమస్కారం పెడతారు అనుకున్నాను. నమస్కారం పెడతారు మీరు. నమస్కారం నమస్కారం పెడతారు. అందరికీ నమస్కారం పెడతాం. మంచారు బాబు బాగా చేపలు రాదని నమస్కారం పెడతాం మేము. అంటే ఒక పక్కన బుక్ వేసుకొని ఒక పక్కన వాళ్ళు వేసుకొని స్థలం చేయకుండా పోతారు. అందుకే చేతనే జోడించి నమస్కారం లేకుండా పోయి. అందుకే ఏ తల్లి అయినా తండ్రి అయినా కానీ కొడుకుని పెట్టే బిడ్డలకి సాపరికార పెట్టకూడదు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ తీసుకోలేమండి. నోరు జారితే తీసుకోవాలి. ఎవరు తీసుకురావండి. యానమంగళం తీర్థం అంటే చెరుకు ముక్కలకి పెరిగాంచిన తీర్థం. చెరుకు ముక్కలకి తీర్థం అంటే పెరిగాంచిన తీర్థం. అయ్యి బాబు ఎక్కువ బాబు. ఎలాంటి ఎలాంటి వాంటి గారు నవ్వులేస్తారు బాబు. మా విషయం ఎలా చెప్తున్నారా? మనకు అతట్లేదు. ఇలాగెలా తిప్పుతుంది ఆవిడ చేతులు. ఇలాగెలాగా ఇవిడి అలా కాదండి. ఇద్దరు 4 ఆడలో కూర్చుంటే కూరుకు ముప్పు. ఊరికే ముప్ప మరి ఆవిడ కూరు ఆవిడ కూరు ఈ 2 కలిసి చేస్తామని ఆవిడ ఏమంటలేదు. నేను కొంచెం చూపుంటాను, చెప్ప చేయకుండా లోపలికి వెళ్ళిపోతాను. నువ్వు నా వెనకాల వచ్చి లేకుంటే ఇలా కథ చూడాలి. అవునా అంటే నువ్వు కొంచెం ఓపెన్లోకి వెళ్ళిపోతా కథ పెట్టుకుని మా గురుగారు అంటున్నాడు. తర్వాత నా వెనకాల వచ్చి నువ్వు ఎప్పుడు దాక్కుంటా ఈ మధ్యలో అద్దెపడి కూర్చుంటా. వీళ్ళిద్దరు పొద్దున్న చెప్పుకుంటారు. వచ్చారమ్మ గురువు గారు ఎక్కడో
గంగవరం అంట ఆ గురి గారు పుట్టుకున్నాడు ఏం పాడాడమ్మా లల్ల పాడేసాడు నా నిద్ర చెడిపోకున్నాను అంటది రేపు పొద్దున మనకనంతా మా ఎదురు కదా ఇప్పుడు మాసారు కదా అని ఆవిడ అంట అది కానీ ఎక్కువ ఉంటది కదా ఆవిడ మాసిపోయి కదా మా తల్లి గారికి 5 కుమారులు జన్మించారు అంటే నాయన గర్భముల ఎవరో జనమాలు వచ్చాడు బోడ పెళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే మీకు తెలియదేమో కాదు ఇక్కడ చేరుపులోనే ఆత్రేయపురమణంలోని లల్లాడపుణ్య అనే గ్రామం ఉంది. పూర్వకాలంలో పూర్వజనులకి కల్లో కనిపించి పోయి పురోహితులారా గౌతమి నదిలోని తూర్పు భాగముగా ఒక మానయ్య కొట్టుకుని వస్తున్నారు. దాన్ని పైకి తీసి నిపుణుల శిల్పుతో చెక్కించి దాన్ని ప్రతిష్ఠితాన్ని కల్లో కనిపిస్తే పూర్వ ప్రజల్లో చూస్తే మానును తీసుకొచ్చి చెక్కించి ఇల్లేడు చెట్టు కదా స్వాములు నిలబెట్టారట. అవునండి అది పాత గుడి, ఉన్న గుడి కొత్త గుడిని గజేంద్ర రాజు గారు కట్టించారు. ఆలయం ఎవరు కట్టించారు తెలుసా? ఎవరు కట్టించారు? పోతు గజేంద్ర రాజు గారు. ఆయన కూడా మనకల్లే మన కష్టకాలం ముందుని ఒక మొక్కుకొని 7 శనివారం వెళ్ళాలి, ఒక శనివారం ఆగి 9వ శనివారం రాకుండా అష్టోత్తర పూజ తెంచుకుని వచ్చామంటే మన కష్టాలన్నీ ఇక్కడ సరిపోతాయి. గోయల్లా చాలా మంది గురువులు వచ్చి 7 శనివారాలు వెళ్ళాలి, ఒక శనివారం ఆగాలి, 9వ శనివారం వెళ్ళి అభిషేకం చేయించుకుని రావాలంటారు. తీరా వాడపల్లితో అభిషేకం చేయరు. ఎందుకు తెలుసా? శిలాగ్రహాలు ఉంటాయి, రాతి విగ్రహాలు ఉంటాయి, లేకపోతే సిమెంట్ విగ్రహాలు ఉంటాయి. వాడపల్లి వెంకటేశ్వర విగ్రహం మూర్తి ఎర్ర చంద్ర కంటే బొమ్మ చక్కవతను వెలుసుకుంటాడు కాబట్టి భగవంతుడిగా అభిషేకాలు నిశ్శబ్దం. అష్టోత్తర పూజ ఉంటుందండి, అష్టోత్తర పూజ మీద చేస్తారు. అవునండి, చాలా మంది కొంతమందికి డౌట్ ఉంటుంది. అంటే ఇక్కడ లోకల్లో వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏమి అనుమానాలు ఉండవు. మగవాళ్ళు అంటే 7 శనివారాలు వరుసలు వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళడం కుదరదు కదా, అప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలనుకుంటారు. అలాగేం చేయక్కర్లేదు. ఎక్కడ ఆగారో మళ్ళీ అక్కడి నుంచే మొదలెడొచ్చు. ఉడిపోతే అర్థమైతే అది కదే బాబు, 3 వారాలు వెళ్తావా? ఒక వారం అడ్డు వచ్చేద్దా? ఆగిపోయి 4వ వారం వెళ్తే లెక్క వచ్చేది మామూలుగా అంటావా? మళ్ళీ ఎలా అనుకుంటున్నానండి నేను మంచోడరు బాబు. అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి మహోత్సవం అంటే 7 వారాల దేవుడు అంటే 7 ఏళ్ళ జన్మాలైన పాపాల పాలదేవి దేవుడే వాడపల్లి వెంకటేశ్వర స్వామి. అప్పుడు పిలుస్తాం 7 వారాల దేవుడు అంటే 7 ఏళ్ళ జన్మాల పాపాలైన పాలద్రవ్య దేవుడే వెంకటేశ్వర స్వామి అండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి. అది కాకుండా ఏడాది ఒకసారి ఏకాదశి మీనాడు ఏడాది ఒకసారి ఏకాదశి 2,000 వెంటనే వస్తానంటే చూసేవా? చైత్ర మాసంలోని నవమనాడు సీతారామ చంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంది. నవమి దశమి ఏకాదశి, అదే మకరసుత ఏకాదశి అంటారు. వాడపల్లి వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. చూసే భద్రాసన సీతారామ చంద్రమూర్తి వాడిన మంచి ముచ్చాల తలంబరాలే వెంకటేశ్వర స్వామికి వస్తాయండి. వచ్చే పోయే భక్తులు మొక్కుంటారు. ఏమిటో తెలుసా? మన కష్టాలన్నీ కడదరిపోతే నేను కొత్తగా గృహం కట్టుకుంటే మా అమ్మాయికి మధ్య సంబంధం వస్తే ఈ కళ్యాణానికి వచ్చే పోయే భక్తులకి ఒక పుట్ట బెల్లం తెచ్చి పానకాలు వేస్తారని మొక్కుంటారు. ఏంటి అంతే పొడికి పని చేసుకుని పుట్ట బెల్లమిస్తారా? అంటే డబ్బు ధనం ఎవరు ఇంకా ఆయనకి? ఇంకా నయమే, అదే మోక్షం అదే ఇస్తున్నారా మీకు? బాబు సరే ఇస్తారండి. తల్లి గారికి ఎంతమంది జన్మించారండి? 6 కుమారులు లెక్క జన్మించారు. 6 కుమారులు జన్మించారు.